నామినేషన్ ప్రక్రియ కామనర్స్‌కి కామన్ సెన్స్ ఉందా? లేదా? బుర్ర పనిచేస్తుందా? లేదా? అనేది ఏం అర్థం కావట్లే. మొన్న నాగార్జున గారు వచ్చినప్పుడు మీది పార్ట్ ఏమీ లేదు. మీరు సైలెంట్‌గా ఉన్నారు. ఏదో ఒకటి చెయ్యండి. ఇంప్రూవ్ చేయండి అని చెప్తే కంటెంట్ క్రియేట్ చేయాలా, ఫన్ చేయాలా, టాస్క్‌లు ఆడాలా, సరదాగా ఉండాలా, డాన్సులు చేయాలా, ఆడియన్స్‌కి ఎంటర్‌టైన్ చేయాలా. ఇది మర్చిపోయి ఈ కామనర్స్ తిట్టడం మొదలుపెట్టారు ఇక. భరణి గారిని టీమ్ మెంబర్స్ అందరూ ఏ టీము? కామనర్స్ టీము. అందరూ పాయింట్ అవుట్ చేశారు. ఒకటే పాయింట్. ఏంటది? గుడ్డు విషయం. అంటే భరణి గారు అసలు గుడ్డు దొంగతనమే చేయలే. సంజన చేసింది. ఈయన చూశాను, నేను చూసి కూడా అబద్ధం చెప్పాను, అంటే నాకు తెలియదన్నాను, తర్వాత నేను నిజం చెప్పలేదు అని గిల్టీ ఫీల్ అయ్యి వచ్చి సారీ చెప్పుకున్నాడు. అతను దొంగతనం చేయలే. దొంగతనం చేసింది అంతా మిగతా వాళ్ళు. చాక్లెట్లు దొంగతనం చేశారు, థమ్సప్లు దొంగతనం చేశారు, అరటి పండ్లు దొంగతనం చేశారు, ఆరెంజ్లు దొంగతనం చేశారు, రకరకాల దొంగతనాలు చేసిన వాళ్ళు అందరూ దొంగలే అనే క్యాప్షన్ తెచ్చుకున్నారు. వీళ్ళందరూ కలిసి గుడ్డు విషయం తప్ప ఇంకా ఏ విషయంలోనూ భరణిని పాయింట్అవుట్ చేయలేకపోయారు. అంటే భరణి తప్పులు ఏమీ లేవు, ఆ గుడ్డు విషయం తప్ప అని కామనర్సే డిక్లేర్ చేశారు. ఇక్కడ లాజిక్ ఏం మర్చిపోతున్నారంటే అసలు భరణి గుడ్డు దొంగతనం చేయలేదు. అతను చూసి కూడా చెప్పనందుకు గిల్టీ ఫీల్ అయ్యి సారీ చెప్పడం వల్ల అతన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు. అసలు దొంగతనం చేసిన పక్కన పడేశారు. ప్రతి ఒక్కడు వచ్చి అస్సలు బుద్ధి బుర్ర ఏమీ లేవు. ఈ కామనర్ స్క్రీన్ స్పేస్ తీసుకోండి, కంటెంట్ క్రియేట్ చేయండి, ఇది వాళ్ళు చేయాల్సింది. ఎట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చి ఆ బిగ్ హౌస్ లో పెడితే, బిగ్ బాస్ హౌస్ లో ఇది వీళ్ళు చేసే నిర్వాహకం. అక్కడికి కూడా వర్త్ లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఉండే వర్త్ ఆ కామనర్స్ లో ఒక్కడికి కూడా లేదు. పాయింట్అవుట్ చేస్తే పర్ఫెక్ట్ గా పాయింట్అవుట్ చేయాలి. ఇక్కడ నేను భరణి అంటున్నందుకు కాదు, భరణి గారు వాళ్ళు ఏదో అన్నారనేది కాదు నేను చెప్పే పాయింట్. వాళ్ళు మాట్లాడడంలో ఏ పాయింట్స్ లేవు. నామినేట్ చేయాలా అంతే. అంటే ఇంకొక పర్సన్ ఎక్కువ పేరు వచ్చింది, టీం విన్నర్ అయ్యాడు, పర్మనెంట్ ఓనర్ అయ్యాడు, జెలస్ ఫీల్ అవుతున్నారా? అరే ఇతను ఉంటే మన అందరం కనిపించట్లేదురా, మన అందరినీ డామినేట్ చేస్తాడు అని అనుకుంటున్నారా? మనీష్ సైలెంట్ గా ఉంటూనే అందరి దగ్గర మనం అంతా టీం అంటున్నాడు, కానీ చేసేదంతా ఇండివిజువల్ గేమ్. తన టీంని తానే తొక్కేస్తున్నాడు. ఆ విషయం తన టీంలో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలవట్ల. హరీష్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి హరీష్ని ఎవరు నమ్మరు, కానీ మనీష్ని నమ్ముతున్నారు. మనీష్ మాత్రం కింద మొత్తం గోతులు దివే రకం, గోతులు దిగుతున్నాడు. మన అందరు టీం అంటున్నాడు, పోయి ఇండివిజువల్ గా మాట్లాడుకుంటున్నాడు. సంజన దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటాడు, అసిస్టెంట్ కెప్టెన్ పెట్టుకోమంటాడు. ఇండివిజువల్ గేమ్ కాదా ఇది? అతని ఉచ్చులో, అతని ట్రాక్ లో పడ్డారు అందరు. పడి బదులుకున్నారనమాట. అందరం కలిసి భరణి గారిని వాయించి పారేద్దాం, గుడ్డు గుడ్డు అని. భరణి గారు అంటనే ఉన్నారు, గుడ్డు ఒకటేనా, ఇంకా సమస్య ఉందా అని. ఏమి లేదు, గుడ్డు ఒకటే. ఆ డెమాన్ పోవాడు. అసలు ఈ మాట్లాడతారా డెమాన్ పోనేవాడు? వచ్చిన దగ్గర నుంచి హౌస్లో వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడైనా మాట్లాడిందా? ఉన్నాడు అసలు మనిషి అక్కడ? నాగార్జున గారు అన్నారు కదా, నువ్వు కనిపించట్లేవు అని. కనిపించట్లేవు అన్నందుకు ఇక ఓవర్ యాక్షన్ చెప్తున్నాడా, పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడా? ఓ ఎగురుతా ఉన్నాడు. ఇక వీళ్ళకి అర్థం కావట్లే, ఇలా బిహేవ్ చేస్తే ఆడియన్స్ లో నెగిటివిటీ వస్తుంది. కామనర్స్ కదా, అటున్న సెలబ్రిటీస్ కదా, కొంచెం కామనర్స్ సపోర్ట్ చేద్దామని ఆడియన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే చూసేది పీపుల్ అంతా కామన్ పీపులే కాబట్టి, కామనర్స్ ని ఓన్ చేసుకుంటున్నారు. కానీ ఇలాంటి తొక్కలో బిహేవియర్తో కామనర్స్ కామన్ పీపుల్కి దూరం అయిపోతున్నారు. ఆడియన్స్లో కామనర్స్ మీద హేట్ రేట్ వచ్చేస్తుంది, చిరాకు పడుతుంది. ఎందుకంటే నేను కామనర్ని, ఒక కామనర్గా చూస్తున్నా. ఈ కామనర్స్ మీద మంచి ఇంప్రెషన్తో చూస్తూ ఉంటా. సెలబ్రిటీస్ అంటే ఆల్రెడీ వాళ్ళ సెలబ్రిటీస్, వాళ్ళకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకు ఒక పిఆర్ ఉంటుంది. కానీ వీళ్ళు కామనర్స్ రాబాయి, వీళ్ళని సపోర్ట్ చేయాలి, ఓటింగ్ చేయాలి ఇలా అనుకుంటాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బుద్ధి లేనే లేదు, పని చేయట్లా. డిమాండ్ పవన్ కూడా మాట్లాడతాడంట, ఎగురుతాడంట. ఎదవ యాక్షన్లు కాకపోతే, ఓవర్ యాక్షన్లు కాకపోతే కళ్యాణ్ మంచోడు అని చెప్పి నేను డైలీ సపోర్ట్ చేస్తూ ఉంటా. అతను కూడా తన ఒరిజినాలిటీని పక్కన పెట్టేసి మనీష్ మంత్రాంగంలో పడ్డాడు. టీం అందరం కలిసి ఇలా మాట్లాడదామని. ఎప్పుడైతే తమ ఒరిజినాలిటీని పక్కన పడేసి పక్కోళ్ళకు ఎఫెక్ట్ అవుతారో అదే వాళ్లకు డిఫెక్ట్ అవుద్ది, కళ్యాణ్కి డ్యామేజ్ అవుద్ది. అతను తెలుసుకుంటే ఓకే, కానీ లేదంటే ఆడియన్స్ ఖచ్చితంగా కళ్యాణ్ పక్కన పడేస్తారు. ఎవరా నువ్వు, ఏ మనిషిరా నువ్వు, ఇట్లా చేసేది అని. ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరమే లేదు, 2 ముక్కలు చెప్పాలి అంతే. అరే నామినేషన్ ప్రక్రియ గంటలు పోతనే ఉంది. ఏంది దుత్తి వాగుడు, సోది వాగుడు, ప్రతి ఒక్కడు అదే మాట చెప్తారు. మన వచ్చి కొత్త మ్యాటర్ చెప్పండి రా బాయ్, ఏ రోగం పుట్టింది అసలు మీకు? బాగానే ఉన్నారు కదా లాస్ట్ వీక్ అలా ఏ కనిపించి అని చెప్పి ఉన్నాడు. చూసుకోండి మీరు ఇంప్రూవ్ అవ్వండి అని చెప్పేసి నాగార్జున గారు అన్నారని ఇలా మాట్లాడేది. మీ మీద నెగిటివిటీ ఫుల్గా వచ్చేస్తుంది, కట్టగట్టి
అసలు వారేమని చెప్తున్నారు అందరూ, నేను కూడా అదే అంటున్నా. దమ్ము శ్రీజ వచ్చింది, ప్లస్ ఆమె మీద చాలా మంచి ఇంప్రెషన్ ఉంది అందరికి. పిట్ట కొంచెం కూత ఘనం అని, అరే వచ్చి మళ్ళీ ఏమైనా వర్త్ చెప్పిందంటే ఏ వర్త్లెస్ మ్యాటర్స్ అండి. మళ్ళీ వాళ్ళందరూ చెప్పిన గుడ్ మ్యాటర్ చెప్పింది. ఏమనంటే స్టేజ్ మీద మీరు చాలా డ్రామా చేశారు, బాక్స్ తెచ్చారు, లాకెట్ చూపించారు, ఇది లేకుండా నేను రానన్నారు. ఇవన్నీ వేగెందుకు? దాన్ని యాక్సెప్ట్ చేసింది ఎవరు? బిగ్ బాస్. దాన్ని ప్రజెంట్ చేసింది ఎవరు? నాగార్జున గారు. ఆ స్కిట్ చేసింది ఎవరు? భరణి గారు. అందరికీ తెలుసు ఇలాంటివి ఉంటాయని. దానికి ఏమకెందుకు అంటే ప్రోమోలలో ఆయన పడ్డాడు, సో ఆయనకి ఎక్కువ స్పేస్ వచ్చింది, జనాల్లోకి ఎక్కువ దూసుకెళ్ళాడు అని చెప్పి జలస్ అవుతుందా, లేకపోతే కావాలని పాయింట్? అసలు బిగ్ బాస్ యాక్సెప్ట్ చేసిన దాన్ని దమ్ము శ్రీజ వచ్చి పాయింట్అవుట్ చేయడం ఏంటి అసలు? అంటే ఎవరిని క్వశ్చన్ చేస్తుంది బిగ్ బాస్ నా? నెగిటివిటీ మామూలుగా లేదు ఈ కామనర్స్ మీద. మనీష్ వచ్చి అంతే అంటాడు, ఆయన ఏం మాట్లాడతాడు? అయ్యే మాటలు. కళ్యాణ్ అయ్యే మాటలు, డెమోన్ పవన్ అయ్యే మాటలు, దమ్ము శ్రీజ అయ్యే మాటలు, ప్రియా అవే మాటలు. ఒక అర్థం పర్థం ఏమీ లేదు, అన్ని సోది కాకపడుతుంది. ఇంకా హరీష్ వస్తాడు, అబ్బా సూక్తులు, డైలాగులు, అరే ఎవర్రా బాబు, ఎందుకు ఉంచారా వీడిని అనిపిస్తుంది. ఎన్నాళ్ళు భరించాలరా వీడిని ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ నేను వీడివాడు అంటాను ఏంటి అనుకుంటున్నారా ఏంటి? తిక్కరేగింది, నాకు చిరాకేసింది, నాకు నచ్చకపోతే అలాగే అంటాం. ఆ రేంజ్లో నాకు కోపం వచ్చింది. నేను వెంటనే వీడియో అయిపోగానే చూడంగానే వెంటనే వీడియో చేయట్లా. ఆ తిక్కలో ఇంకా చాలా మాట్లాడేవాడిని. పడుకొని లేచి మెల్లగా చాలా వరకు కూల్ అయ్యి ఇప్పుడు మాట్లాడుతున్నా. ఏ మనిషి అంటే ఇలాగ బిహేవ్ చేస్తే నేను హౌస్లో ఉంటా అనుకుంటున్నాడా ఏంటి? వరస పెట్టి ఈ వారం నుంచి ఒక్కొక్కరు కామనర్సే అవుట్ అవుతారు. వర్త్లెస్ మాటలు, వర్త్లెస్ సోది ఏమీ లేదు అక్కడ. భరణికి మంచిది ఇలా చేస్తే, ఎందుకంటే భరణి తప్పు ఏమీ లేదు అని వాళ్ళే డిక్లేర్ చేసినట్టు అయింది. ఇప్పుడు గుడ్డు ప్రాబ్లం తప్ప నీతో ఏ ప్రాబ్లం లేదు అని చెప్పినట్టు అయిపోయింది వాళ్ళే. అసలు ఆ గుడ్డు ప్రాబ్లంలో భరణిది ఏముంది? దొంగతనం చేసింది అని కాదు కదా. అయినా బిగ్ బాస్ హౌస్ లో ఈ దొంగతనాలు ఇవన్నీ కూడా సరదా కోసం చేస్తారు. దాన్ని సీరియస్ గా తీసుకొని భయంకరంగా తిట్టేసి నామినేషన్ చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ తిట్టారు వీళ్ళందరూ, గుడ్డు విషయంలో దొంగతనం జరిగింది, నువ్వు చెప్పలేదు మాకు, సారీ చెప్పినా కూడా కరెక్ట్గా చెప్పలేదు అని భరణిని పాయింట్అవుట్ చేశారు, బానే ఉంది. మరి ఈ పాయింట్అవుట్ చేసిన వాళ్ళు బుద్ధిమంతులు ఎవరు? మరి వాళ్ళందరూ దొంగలేగా. చాక్లెట్లు తెచ్చుకుంది, అది తిన్నది ఎవరు? దొంగతనంగా. థమ్సప్లు తాగింది ఎవరు? అందరూ చేసిన వాళ్ళే కదా. సరదా ఏంటంటే సరదాగా తీసుకోకుండా సీరియస్గా తీసుకుంటే, ఆల్రెడీ మొన్న నాగార్జున గారు చెప్పారు అందరూ దొంగలే అని. దొంగతనం చేసిన వాళ్ళని పక్కన పెట్టేసి భరణిని ఎక్కిపెడుతున్నాడు. భరణి ఆల్రెడీ చెప్పాడు, సారీ చెప్పాడు, ఆయన గిల్టీ ఫీల్ అయ్యాడు. సో అతను సారీ చెప్పడం, గిల్ట్ ఫీల్ అవ్వడమే ఇక్కడ తప్పైంది. అది తెలుసుకోవాలి భరణి గారు. కామనర్స్ గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, వేస్ట్. ఇంకా మాట్లాడడం దండగా, అంత చిరాకు తెప్పించారు వీళ్ళు. ఇలాగే ఉంటే మాత్రం ఆడియన్స్ నెగిటివ్ పెరిగి, ఇప్పటికే నెగిటివ్ వచ్చేసింది, పెరిగి ఒక్కొక్కరు పంపించేస్తారు. టాప్ 10లో కూడా ఉండరు ఎవరు. కామనర్స్ కొంచెం మంచిగా బిహేవ్ చేస్తే, కామన్ సెన్స్ తో బిహేవ్ చేస్తే నెక్స్ట్ సిరీస్లలో కూడా కామనర్స్ ని ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంటది. ఇలా బిహేవ్ చేస్తే వాళ్ళ ఏం ఉపయోగం లేదురా భయ్, వీళ్ళతో అని పక్కన పడేస్తారు. ఏంటి యూజ్? బిగ్ బాస్ లో కామనర్స్ అవకాశం రావాలి కదా. అరే కామనర్స్ కూడా ఇస్తున్నారు రా, భలేగా సూపర్ అనిపించింది. డెమోన్ పవన్ అంటాడు, మేము ఆల్రెడీ ప్రూవ్ చేసుకుని వచ్చాం అగ్ని పరీక్షలో. అరే బాబు, అగ్ని పరీక్షలో 4 ఎపిసోడ్లలో చేసావు, నువ్వు కనపడ్డావు, అందులో కూడా నువ్వేం చేయలే, మిగతా వాళ్ళు చేశారు. ఏదో లక్ వచ్చి నువ్వు వచ్చావు బిగ్ బాస్ హౌస్ కి. అగ్ని పరీక్ష నువ్వు ఓన్లీ 4 ఎపిసోడ్లలో చూసావు, కానీ ఈ సెలబ్రిటీస్ అందరూ బయట ప్రతిరోజు అగ్ని పరీక్షని ఎదుర్కొన్నారు. ఎన్నో కష్టాలు పడి ఆ సెలబ్రిటీ రేంజ్ కి వచ్చారు వాళ్ళు. అదేవిధంగా ఇంట్లో కూర్చొని ఒక కబురు చెప్తారు అలా వాళ్ళు సెలబ్రిటీ అయ్యారు అని అంటే, ఎంతో కష్టపడితే, ఎంతో డెడికేటెడ్ గా ఉంటే, ఎన్నో మాటలు పడితే, ఎన్నో అవమానాలు పడితే, ఎన్నో స్ట్రగుల్ అయితే ఈ రోజు వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మీరు కామనర్స్ కి సెలబ్రిటీని తక్కువ అని ఎప్పుడు కూడా అంచనా వేయొద్దు. కామనర్స్, ఈ కామనర్స్ వచ్చేసి సెలబ్రిటీని తక్కువ చేస్తారు. అగ్ని పరీక్షలో ప్రూవ్ చేసుకున్నారు, ప్రూవ్ చేసుకున్నా అంటున్నావు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు కామనర్స్ గురించి. ప్రతి ఓడి ఇంతే, వర్త్ ఉండాలా, క్రియేట్ చేయండి, క్రియేట్ చేయాలా, ఫన్ క్రియేట్ చేయాలా, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎమోషన్స్ చూపించాలా. ఏం లేవు, బలా అరిసేసి ఓవరాక్షన్ ఓవరాక్షన్ చేస్తే అయిపోయిందా? కామనర్స్ వైపు ఉండే నాలాంటి కామనర్స్ కూడా హేట్ చేస్తారు. వీళ్ళకి ఓట్లే వేయొద్దు, తీసిపారాలి అంతే, అవసరం లేదు వీళ్ళు. నెక్స్ట్ సుమన్ శెట్టి ఫస్ట్ వీక్ మొత్తం డల్, ఏం చేయలే, పుట్టినాడు కూర్చొని ఉన్నాడు. అయినా తెలుగు ప్రజలు అతని మీద సింపతి చూపించి ఇతనికి ఇంకొక వారం టైం ఇద్దాము, టైం ఇస్తే కొంచెం కోలుకుంటాడు, లటక్కన లోపలికి రాగానే కోలుకోలేకపోతున్నాడు అని అతనికి అవకాశం ఇచ్చి టాప్ 2లో కూర్చోబెట్టి అతన్ని ఎలిమినేట్ చేయకుండా ఉంచితే, నాగార్జున గారు నీకు చాలా బయట చాలా ఉంది, ఫ్యాన్స్ ఉన్నారు, చాలా ఫాలోయింగ్ ఉంది, ఇంప్రూవ్ చేసుకో అని చెప్పినప్పుడు ఏం చేయాలా? అతను కమెడియనా కాదా? ఇమ్ము కమెడియన్ కదా, మరి సుమన్ శెట్టి కూడా కమెడియనే కదా, మరి కామెడీ ఎక్కడ చేస్తాడు? ఎందుకు వచ్చినట్టు? హీరో కేటగిరీలో వచ్చాడా, విలన్ కేటగిరీలో వచ్చాడా, ఏ కేటగిరీలో వచ్చాడు? కామెడీ కేటగిరీలో వచ్చాడు. కామెడీ చెయ్యాలా? ఇమ్ము చేయట్లేదా?
ఇమాన్యుయల్ వచ్చిన దగ్గర నుంచి ఏదో కామెడీ చేస్తున్నాడుగా, మరి ఈయన ఎందుకు చేయడు? ఒక్క స్కిట్ అయినా చేశాడా? ఒక్క దగ్గర కామెడీ చేశాడా? కామెడీ డైలాగ్ చెప్పాడా? కామెడీగా మాట్లాడా? ఏంలా. ఇంప్రూవ్ చేసుకో అని నాగార్జున గారు అన్నందుకు, ఓ నేను స్క్రీన్ మీద బాగా కనపడాలి, అందరికీ నేను రిజిస్టర్ అవ్వాలి అనుకుని తిట్లు మొదలుపెట్టాడా? తన చీప్ మెంటాలిటీ బయట పెట్టుకున్నాడు. నువ్వు ఇంప్రూవ్ చేసుకో, స్క్రీన్ స్పేస్ పెంచుకో అని చెప్పినప్పుడు అతను చేయాల్సిన పని ఏంటంటే కామెడీ చేయడం, అందరిని కలుపుకోవడం, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఫన్ క్రియేట్ చేయడం. అది కదా చేయాలి కమెడియన్ అంటే. కమెడియన్ అనేవాళ్ళు కమెడియన్ కేటగిరీలో ఎందుకు వస్తారు అంటే ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి, నవ్వించడానికి. ఇద్దరు కమెడియన్లు ఉన్నారు, ఇమ్ము అండ్ సుమన్ శెట్టి. ఇద్దరు కలిసి మాట్లాడుకుని రకరకాల కామెడీ చేయొచ్చు. ఆడియన్స్ మేము అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం. నీ బోడి మాటలు ఎవరికి కావాలి? ఓ ఓ ఓ అరిచేస్తున్నాడు, ఏది పెడితే అదే ఇష్టం వచ్చినట్టు, ఆ సూపులు, ఆ మాటలు, చీప్ మెంటాలిటీ. మనిషిని తిడతాడు, ఇంకోళ్ళు తిడతాడు, అందరిని తిడుతూనే ఉంటాడు. అంటే ఆయన్ని పాయింట్అవుట్ చేయొద్దు అనమాట, నువ్వు సూపర్ గుడ్ అనాలన్నమాట ఆయన్ని. లాస్ట్కు సంజనాన్ని కూడా ఎట్లా మాట్లాడి, సంజనతో కూడా రా రై రై టప్ప టప్ప కొట్టుకుంటూ. ఏం మనిషిరా బాబు నువ్వు విలన్ కేటగిరీలో వచ్చినారా పోయి? నువ్వంట చాలా సింపతి ఉండే, నేను ఎంతమందికి చెప్పాను సింపతి ఉంది, అరే ఇతను నాలుగు చాలా ఛాన్స్లు ఇవ్వాలి, వెంటనే మింగిల్ అవ్వలేకపోతున్నాడు, వెంటనే బిగ్ బాస్ హౌస్కి రాగానే కలవలేకపోతున్నాడు, ఇతను కొంచెం కలుసుకొని కొంచెం కలుపుకొని పోతాలే అని లాస్ట్ టైం నీకు ఓట్లు వేసి నిన్ను మంచి స్థాయిలో ఉంచారు. ఎవరు? సుమన్ శెట్టిని. చూస్తున్నారా? ఆడియన్స్ గమనిస్తున్నారా? ఎవరెట్లాంటారో ఆడియన్స్ గమనించాలి. ఎవరిని పడితే వాడిని పట్టుకొని భుజాల మీద కూర్చోబెడితే ఇట్లానే ఉంటుంది. బిగ్ బాస్ హౌస్కి వచ్చేది కేవలం మనని ఎంటర్టైన్ చేయడానికే. వాళ్ళ వ్యక్తిత్వాలు ఎవరికి కావాలి, వాళ్ళ ఒరిజినాలిటీ అన్ని కూడా మాస్కులే, అందరు యాక్టర్లే. 105 days కూడా యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు అందులో. చాలా మంది అంటారు 2 రోజులు 3 వారాలు 2 వారాలు 3 వారాలు యాక్టింగ్ చేస్తారు, తర్వాత చేస్తారా? గీతురాయలు చెప్తూనే ఉంది కదా, అందులో నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చిన కూడా చెప్తున్నారు. నాట్ ఓన్లీ గీతురాయ్ చెప్తూనే ఉన్నారు. మనం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళలేదు కాబట్టి మనం బయట నుంచి చూస్తున్నాం అంతే. ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో అలా తెలుసు కదా. సుమన్ శెట్టి అన్ఫిట్, పనికిరాడు. మళ్ళీ అతనికి ఓట్లు వేసి అతన్ని రన్ చేశారనుకోండి ఆడియన్స్, యాజ్ ఎ డైరెక్టర్ నేనైతే ఒప్పుకోను. కంటెంట్ ఇవ్వాలి. నేను ఒక పార్టిసిపెంట్ కంటెస్టెంట్ నా షోకి పిలిస్తే కంటెంట్ ఇవ్వాల్సిందే. వాళ్ళ సైడ్ నుంచి ఏం వచ్చింది, వాళ్ళు ఏం ఎంటర్టైన్ చేశారు నా షోకి వచ్చి అనే చూస్తా. అందుకే భరించుకుంటూ వెళ్ళండి, పనికిరాని వాళ్ళని కూడా పెట్టి ఎంకరేజ్ చేసి వెళ్ళను. నా డైరెక్షన్ లో వచ్చే నా షోలో ఎవరు హుషారుగా ఉన్నారో వాళ్ళని ఎక్కువ చూపిస్తా, వాళ్ళతో ఎక్కువ మాట్లాడిస్తా, పంపించేస్తా. కావాల్సిన మళ్ళీ 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 ఛాన్స్ ఇస్తా వాళ్ళకి. ఒక్కసారి వచ్చి ఏం చేయకుండా వచ్చి అలా కూర్చి మొహం కంత్రి మొహం పెట్టుకుని పోదారా, వాళ్ళు మళ్ళీ రాని లైఫ్లో. ఇక అంతే. యాజ్ ఎ డైరెక్టర్ నేను అలాగే ఆలోచిస్తా. ఎంత మాత్రం వర్త్ లేని ఒక సోది ఎపిసోడ్ కోసం అర్ధరాత్రి దాకా కూర్చోవాల్సి వచ్చింది. అసలు ఇప్పటి వరకు వచ్చిన ఎపిసోడ్లలో చెత్త ఎపిసోడ్ ఇదే. అలాగే బెస్ట్ ఎపిసోడ్ కూడా ఎందుకు తెలుసా? ఎవరికి ఏముంది, ఎవరు ఎట్లాంటి వాళ్ళు, ఎవరు పనికొచ్చే వాళ్ళు, ఎవరు వర్త్లెస్ అనేది తెలిసిపోయింది ఇందులో. కామనర్స్ మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉండే, చాలా ఇష్టం ఉండే వాళ్ళ మీద. సెలబ్రిటీస్ మీద ఇష్టం ఉండదని కాదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇమేజ్ ఉంది, ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళకి ఓట్లేసే వాళ్ళు ఉంటారు. కామనర్స్కి అలా కాదు కదా. సో కామనర్స్కి సపోర్ట్ చేయాలి అనుకొని ఒక్కొక్కరి మీద చాలా మంచి హోప్స్ పెట్టుకొని మంచి ఫీలింగ్తో ఉన్నా. మొత్తం ఎగిరిపోయింది. నిన్న రాత్రి 1:30 అప్పుడు వండుకుంటున్నారు వాళ్ళు. 1 అవర్లో, హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోవాలి. ఓ అసలు ఏంద్రా బాబు అసలు ఇదంతా. ఓకే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడేది లేదు. చాలా చెత్తగా అనిపించింది నాకంతా. ఓకే, బాయ్ అండి, మళ్ళీ కలుద్దాం.